పహల్గామ్ ఇన్సిడెంట్ యాక్చువల్గా నాకు ఈ పహల్గామ్ అటాక్ మీద ఇన్సిడెంట్ మీద నాకు వీడియో చేయాలని లేదు. ఎందుకంటే వీడియో చేసి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇలా నేను చెప్పలేను. ఎందుకంటే ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కాదు, ఇదంతా మన చేతుల్లోనే ఉంది. మనం ఏం చేసాం, మనం ఏం పీకాం, ఇలాగే వస్తుంది ఆ భాష. ఇంకా టంగ్ స్లిప్ అవుతుందని చెప్పి నేను కంట్రోల్లోనే నేను వీడియో చేయలేదు. ఇప్పుడు 2025లో ఉన్నాం, ఏ జనరేషన్లో ఉన్నాం, ఇంత అడ్వాన్స్డ్ జనరేషన్లో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్న మనం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అసలు మెయిన్ ఏమి జరిగిందో మీ అందరికీ తెలుసు. న్యూస్ ఛానల్లో చూసుంటారు, న్యూస్ పేపర్లో చూసుంటారు. అఫ్కోర్స్ కరెక్ట్గా చెప్పాలంటే ఇట్స్ బ్రూటల్ అటాక్ అది. కానీ ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే ఎలా వస్తుందంటే, నువ్వు బీజేపీ యాంటీ, నువ్వు ముస్లిం సపోర్టు, లేదా నువ్వు క్రిస్టియన్ సపోర్టు, లేకపోతే సోకాల్ ఇలాగా మచ్చలు అంటిస్తారు. అది కాదు నా పాయింట్. ఇట్ కుడ్ బి ఎనీ పార్టీ. నేను ఏ పార్టీ సపోర్ట్ కాదు, నేను ఏ పార్టీ యాంటీ కాదు, నేను ప్రశ్నిస్తున్నాను అంతే. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అక్కడ? అంతమంది అది టూరిజం ప్లేస్ అన్నప్పుడు, అంత మంచి లొకేషన్స్, సీనిక్ లొకేషన్స్ ఉన్నప్పుడు మీరు 370 ఆర్టికల్ రిమూవల్ చేసిన తర్వాత మీరు అంత ఎష్యూరెన్స్ ఇచ్చినప్పుడు 2023, 2024లో మీకు అంత టర్న్ ఓవర్ వచ్చినప్పుడు జనాల ద్వారా కానీ మీకు రెవెన్యూ ద్వారా కానీ మీరు ఎంత సెక్యూరిటీ పెట్టాలి అక్కడ? అసలు మినిమం సెక్యూరిటీ అయినా ఉందా? అసలు నా ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్ ఏం చేస్తుంది? టెర్రరిస్టులు విచ్చలవిడిగా వీళ్ళు వచ్చేసి చంపేసి వెళ్ళిపోతే మనం ఏం పీకుతున్నాం అనేది నా మెయిన్ ప్రశ్న. నా భాష కొంచెం అఫెన్సివ్గా ఉన్నా నా భావం అర్థం చేసుకోండి. అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? లేదా వీళ్ళ దగ్గర కూడా ఎవరైనా స్లీపర్ సెల్స్ ఉన్నారా ఈ టెర్రరిస్ట్ తాలూకులు? నాకు అలాగే డౌట్ కొడుతుంది. ఎందుకంటే అంత ఈజీగా వచ్చేసి చంపేసి వాళ్ళు స్టేట్మెంట్లు పాస్ చేసి గో అండ్ టెల్ టు మోడీ, ఏంది ఇదేమైనా సినిమా డైలాగులా అంటే ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ అని చెప్పాలా? అది అసలు చాలా బాధాకరం, అసలు చాలా దారుణం. ఇండియా లాంటి కంట్రీలో ఈ జనరేషన్లో ఏ రూల్ చేస్తున్న ఈ జనరేషన్లో అటుపక్క టెర్రరిస్ట్ గ్రూపులు వాళ్ళు మాత్రం యూజ్ చేసుకుంటున్నారు ఆ టెక్నాలజీని. ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం? మనం వెంటనే కొన్ని రోజులు ఆగి దాన్ని కౌంటర్ అటాక్ వేసి వాళ్ళని కొంతమందిని చంపి దాని మీద మళ్ళీ ఒక సినిమా తీసి 500 కోట్లు గ్రాస్ వచ్చని చెప్పి వాళ్ళకి ఫిల్మ్ఫేర్ అవార్డులు ఇవ్వడమా? ఇది కాదు, ఇది అస్సలు కాదు. అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈ టెర్రరిస్టులు ఏందో మాట్లాడదాం. చాలా షార్ట్గానే ఉంటుంది వీడియో, అవేర్నెస్ వీడియో ఇది కూడా. అలాగే దీనికి వల్ల వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే దీని రూట్ కాజ్ ఏంటో మాట్లాడదాం. ఇప్పుడు పహల్గామ్ అనే ప్లేస్ కాశ్మీర్లో వెరీ బ్యూటిఫుల్ లొకేషన్, డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో ఒక లొకేషన్లో జరిగింది. సో మీకు ఆర్టికల్ 370 గురించి ఐడియా ఉంటుంది కదా. సో అది రిమూవ్ చేసిన తర్వాత టూరిజం పెరిగింది. టూరిజం 2023లో పెరిగింది, 2024లో పెరిగింది. సో ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే జరుగుతుంది. గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది, బట్ ఆ సపోర్ట్ ఇక్కడ సెక్యూరిటీలో కనబడలేదు. సో ఫస్ట్ క్వశ్చన్ అందుకే నేను అడిగాను, ఇక్కడ మినిమం సెక్యూరిటీ ఎందుకు లేదు? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి న్యూస్ అందాలి కదా. అటుపక్క పాకిస్తాన్ వాళ్ళు వీడియో బయటలు వచ్చాయి, వాళ్ళు ముందు నుంచే హింట్లు ఇస్తున్నారు ఇలాంటివి అవుతాయని. బట్ మనం ఏం చేస్తున్నాం? అది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. సో అలాగే ఎవరైనా టూరిజం ప్లేస్కి ఎందుకు వెళ్తారు? హ్యాపీగా స్పెండ్ చేద్దాం వెళ్తారు, అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని వెళ్తారు. బట్ ఇలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని తెలీదు. సడన్గా మిలిటెంట్లు వచ్చారు, కాల్చేశారు. అది ఎలా కాల్చారు? వాళ్ళ ప్లాన్ అదే. ఈ రిలీజియన్ డిస్ట్రెస్ తేవాలంటే ఎలా అంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది వాళ్ళ పాయింట్ ఏంటి? హిందువులు చంపారు, అది కూడా ఐడి కార్డులు చెక్ చేసి చంపారు, ప్యాంట్లు లాగి చెక్ చేసి చూసి చంపారు, అండ్ వార్నింగ్లు కూడా ఇచ్చారు, వెళ్ళి మోడీకి చెప్పండి అని చెప్పి. సో దీంట్లో వాళ్ళు ఏమి మెసేజ్ పాస్ చేస్తున్నారు? మేము ముస్లిం మద్దతులో హిందువుకి యాంటీ అని. సో ఇది ఎలా వెళ్తుంది ఇండియాలో? ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అండ్ మనది సెక్యులర్ దేశం. సో అన్ని మతాలు ఒకటే అన్నట్టు చూస్తాం. సో ఇప్పుడు సడన్గా మన పక్కన ఉండే మన ఫ్రెండ్స్, ముస్లిం ఫ్రెండ్స్ని కూడా ఆ హేట్రెడ్ వచ్చేస్తుంది. అది తప్పది. బట్ వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ అదే, హేట్రెడ్ మన మధ్యలో తెప్పించాలి, మన హిందూ ముస్లిమ్స్ మీద తెప్పించాలి. వీళ్ళేం తప్పు చేయలేదే పాపం. వాళ్ళ టెర్రరిస్టులు ముస్లింలు అన్నారని చెప్పి మన ఇండియాలో మన పక్కన ఉన్న ముస్లింలు టెర్రరిస్టులు కాదు కదా. బట్ మెయిన్ ఆబ్జెక్టివ్ అది. ఆ అండర్స్ట్ ఎప్పుడైతే వస్తుందో కొట్టుకొని వస్తాం, హార్మనీ ఉండదు, పీస్ ఉండదు. వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ అది. సో అందుకు అలా ఈ ప్లాన్లో ఎగ్జిక్యూట్ చేసుకుని వెళ్ళిపోయారు. అది మ్యాటర్ అక్కడ. సో 28 మెంబర్స్ అంటున్నారు, కానీ ఇంకా ఉంటుంది. చాలామంది క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. చాలా మోడీ గారు ట్వీట్లు వేశారు, వచ్చారు, చూశారు, అమిత్ షా గారు వచ్చారు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వీళ్ళు కంపల్సరీగా
ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళు వెళ్ళి చంపేస్తారు. చెప్పాను కదా, దాని మీద మళ్ళీ ఒక సినిమా కూడా చేస్తారు. అది మీ పొలిటికల్ పార్టీ బెనిఫిట్స్ కోసం యూజ్ చేయకండి. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడాల్సింది ఏంటంటే దీని రూట్ కాజ్ ఏంటి? టెర్రరిజం అనేది మొత్తం రిమూవల్ అయిపోవాలి. టెర్రరిజం రిమూవల్ అవ్వడానికి మనం ఎలాంటి స్టెప్స్ చేస్తున్నాం? ఏమైనా అంటే మనకు రకరకాల ట్రీటీస్ సంవత్సరంలో ఒక 100 to 140 days మిగిలిన దేశాలతో వెళ్ళి చర్చించుకునేసరికి అయిపోతుంది పీస్ ట్రీటీస్. బట్ ఏం ఉపయోగం? మనం ఆ పీస్ ట్రీటీస్ అలా నడుస్తూనే ఉన్నాయి, ఇలాంటి అటాకులు జరుగుతూనే ఉన్నాయి ఇండియాలో. అప్పుడు కొంతమంది అంటారు కాశ్మీర్ పోయింది ఇచ్చేస్తే బాగుంది కదా అని. నువ్వు ఈరోజు కాశ్మీర్ ఇస్తావు, తర్వాత జమ్మూ అడుగుతాడు, తర్వాత పంజాబ్ అడుగుతాడు, తర్వాత రాజస్థాన్ అడుగుతాడు. ఇచ్చుకుంటూ పోతామా? అది కాదు మ్యాటర్ అక్కడ, అది అస్సలు కాదు మ్యాటర్. సో ఈ పీస్ ట్రీటీల వల్ల వచ్చేది నాదొక డైలాగు బాగా ఇష్టం బిజినెస్ మ్యాన్లో. యుద్ధం చేతకానంటే ధర్మం గురించి మాట్లాడతాడు. అయితే యుద్ధం చేసి పారదొబ్బాలి, లేదా గట్టిగా బలమైన స్టెప్ తీసుకోవాలి, దానికి వణుకు పుట్టాలి. ఆ బలమైన స్టెప్ టెర్రరిజం అనే దాన్ని రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి? టెర్రరిజంకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఫండింగ్. ఆ ఫండింగ్ కట్ చేస్తే వీళ్ళు ఏం చేయలేరు, చచ్చిపోతారు. స్లీపర్ సెల్స్ లాగే వాళ్ళకంటూ ఒక ఆర్డర్ రాలేదనుకోండి, వాళ్ళు అలాగే స్లీపింగ్ మోడ్లోనే ఉంటారు. అలాగే వీళ్ళకి ఫండింగ్ యాక్టివ్ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? పాకిస్తాన్ లాంటి దేశం నుంచి వస్తుంది. అది ఓపెన్ సీక్రెట్, చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఈ ఫండింగ్ ఆపేస్తే వీళ్ళు సర్వే అవ్వగలరా? దీని మీద దృష్టి పెట్టాలి. బట్ మీరు దీని మీద దృష్టి ఎంతవరకు పెడుతున్నారో నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు కూడా. ఒకవేళ పెడితే ఇది ఇలా జరగదు ఇంత ఓపెన్గా. ఇంకోటి వచ్చేసి ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ లైక్ రష్యా, యుఎస్ఏ మీరేం చేస్తున్నారు? మీ ఇన్వాల్వ్మెంట్ ఏముంది ఇలాంటి వీటి మీద? మీరు కూడా కంట్రోల్ చేయాలి కదా. టెర్రరిజం ఎంతవరకు కంట్రోల్ చేశారు? అది రాను పెరుగుతుంది కానీ తగ్గట్లేదు కదా. మీ అందరికీ రూట్ కాజ్ తెలుసు, వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసు. ఏ రూల్ చేస్తున్న జనరేషన్ ఇది. ఎంతసేపు ఇదంతా? సో ఇది టెంపరీ సొల్యూషన్ వేస్ట్. నేను చెప్తున్నాను కదా, నువ్వు టెంపరీ సొల్యూషన్ వేస్తే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మనం చెప్తున్నాను కదా, ఇప్పుడు వెళ్తారు, ఒక టీంని పెడతారు, వాళ్ళు వెళ్ళి వేసేస్తారు, వచ్చేస్తారు. మీడియా ఛానల్లో ఫుల్ హైలైట్స్, దాని తర్వాత ఒక సినిమా మర్చిపోతాం. మళ్ళీ 3 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ అటాక్ రిపీట్. ప్రతి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఇలాంటి జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల ఏం ఉండదు, వాళ్ళు భయపడరు కూడా. వాళ్ళకి తెలుసు వాళ్ళు వస్తారు చంపుతారని. బట్ వాళ్ళు అక్కడ ఫస్ట్ అచీవ్ చేసింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మొదలుపెట్టారు. అనవసరంగా అన్యాయమైన ప్రజలు కాదు, ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు కదా. వాళ్ళు అక్కడ సక్సెస్ఫుల్ అయ్యారు కదా, వాళ్ళు చనిపోతారని వాళ్ళకి ముందే తెలుసు. సో దీనికి రూట్ కాజ్ వచ్చేసరికి టెర్రరిజం అనేది మొత్తం అంతరించిపోవాలి. దాని మీద మనం స్టెప్స్ చేయాలి. దాని మీద మీరు ఏమైనా ట్రీటీస్ పెట్టుకోండి, ఇలాంటివి కాదు. సో నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఇదే. ఇది పర్మనెంట్గా మనం టెర్రరిజం అనేది రిమూవ్ చేయలేనంత వరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ ప్లేస్ అయింది, రేపొద్దున ఇంకో ప్లేస్లో అవుతుంది, చూడండి. మీరు ప్యాటర్న్ చూడండి, ప్రతి 2-3 ఏళ్ళకి ఆర్ 3-4 ఏళ్ళకి ఇదే జరుగుతూ ఉంటుంది. అక్కడ పర్మనెంట్గా అది డిలీట్ అయినంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లో మనకు గొడవలు పెట్టడానికి ఈ రిలీజియన్ ఆస్పెక్ట్ తెస్తున్నారు. సో దయచేసి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి అందరు ముస్లింలు తప్పు చేశారు, అందరు ముస్లింలు టెర్రరిస్టులు అనే భావనలో ఉండకండి, అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో రాకండి. ఇది నా మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను చాలా అసహనంలో ఉన్నా కాబట్టి నేను ఏ ఫ్లోలో చెప్పాను కూడా నాకు తెలియదు. ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.